వినాయక చవితి స్టార్ట్ అయ్యింది. మన సెలబ్రేషన్స్ గూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఒక నెల రోజుల ముందు నుండే గల్లీలో ఉన్న పిల్లలు, లీడర్లు, చిన్న చిన్న పిల్లలు, యూత్ అంతా చేరి ఎక్కడెక్కడ చందాలు వసూలు చేయాలి, ఎక్కడ చందాలైతే వసూలైతాయి, ఎక్కడ ఎక్కువ వసూలైతాయి అనేది అందరూ ఆలోచించుకొని ఇల్లు తిరగడం ఈ పాటికే రెడీ అయిపోయారు అందరూ. ఈ పాటికే వసూలయ్యుంటాయి. ఆల్రెడీ వినాయకుడిని ఆర్డర్ ఇవ్వడానికి కూడా డబ్బులు కూడా అరేంజ్ చేసుకున్నారు. ఆర్డర్ కూడా ఇచ్చింటారు. మన దగ్గర గల్లీలో వినాయకుడు అంటే ఆ మాత్రం ఉంటుంది. ప్రతి ఇంటింటికి తిరిగి అక్క, ఆంటీ చందా, ఆంటీ అన్న చందా చందా అని తిరిగి తిరిగి వాళ్ళు ప్రతి చోట ప్రతి ఇంటికి వాళ్ళు పేరెంట్స్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ ఇంటింటికి తిరిగి తిరిగి చందా అయితే వసూలు చేసుకొని విగ్రహాన్ని అయితే నిలబెడతారు. కానీ వాళ్ళు విగ్రహాన్ని అయితే నిలబెడతారు కానీ లాస్ట్‌లో చివరి రోజుల్లో ఆ డీజే సౌండ్ మాత్రం భరించలేం బాబోయ్! ఇదొక్కటే మన హిందూ సాంప్రదాయాల్లో ఈ డీజేలు పెట్టడం ఇవి కొంచెం తగ్గించుకుంటే మంచిదని నా ఒపీనియన్. మీరు కూడా మీ పిల్లలకి కొంచెం డీజేలు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి హార్ట్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి డీజేలు ఇవి తగ్గించి మామూలుగా భజన చేసుకుంటూ వెళ్ళడం ఇది మాత్రం సాంప్రదాయానికి ఒక ప్రతీక. వినాయకుని పండుగ అంటే ఇంకా ఆ మాత్రం ఉండాలి కదా! అంటే వేరే మతాల్లో చూసుకుంటే వాళ్ళ సాంప్రదాయాలన్నీ పాటిస్తున్నారు. మన హిందూ మతంలోనే పాటించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరు కూడా సరిగ్గా పాటించట్లేదు. అలా అని మనం మన పద్ధతి పండుగలని ఆపాలని చెప్పట్లేదు. కాకపోతే మన సాంప్రదాయానికి తగ్గట్టు మనం వెళ్ళాలని చెప్తున్నాను అంతే. మీరు కూడా ఈ పాటికి ఇళ్ళల్లో వినాయకుని సెలబ్రేషన్ స్టార్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. మీరు మీ గల్లీలో ఎలా సెలబ్రేట్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. మన వినాయకుని పండగ అంటే మన వినాయకుని గురించి తెలుసుకోవాలి ముందుగా. ఇది కదా మనకు వినాయక చవితి అంటే. ఇది ఏది తెలుసుకోకుండా డీజే పెట్టినామా, వినాయకుడిని నిలబెట్టినామా అంతే. డాన్స్ చేసినామా, వినాయకుడిని నిమజ్జనం చేసినామా ఇంత ఇది కాదు కదా పండగ అంటే. వినాయకుని గురించి మనం వినాయకుని ఏ రోజున చేస్తాం, ఎలా పండగ చేస్తాం, ఎందుకు ఈ పండుగ చేస్తున్నామనే మినిమమ్ ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి కదా. మన హిస్టరీ అనేది మనకు తెలవాలి కదా. మన ఫ్యూచర్ పిల్లల తరానికి కూడా వినాయకుని గురించి కూడా తెలవాలి కదా. మనకి తెలిస్తేనే కదా మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చెప్పగలుగుతాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు పాయసం ఎలా చేయాలనేది కింద సబ్‌టైటిల్స్ ఇచ్చాను. సో ఫాలో అయిపోయండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు లైట్ తీసుకోండి. మీరు చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ follow my videos.